హాయ్ నేను మీ ఎస్ఎన్ఆర్. 'బిగ్ బాస్'లో 26వ రోజు చాలా రసవత్తరంగా జరిగింది. ఇప్పుడు వరకు జరిగిన దానికంటే ఎక్కువ కంటెంట్ కూడా 26వ రోజే వచ్చిందని నాకనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా అబద్ధాలున్నాయి, చాలా ఫ్రెండ్స్ వాళ్ళు విడిపోవటం కూడా జరిగింది. ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో 26వ రోజు నుంచే గేమ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. 26వ రోజు స్టార్టింగ్ కూడా సంజన అలాగే ఫ్లోరా ఇద్దరు నా దగ్గర ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే హౌస్ మొత్తం రేపొద్దున అల్లకల్లోలం అయిపోద్దంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ అంటే హౌస్‌లో 10 ఎగ్స్ ఉన్నాయి. రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత ఆ ఎగ్స్ తీసుకొచ్చి తినేసేద్దాం. రేపొద్దున చూసుకుందాం హౌస్ మొత్తం గందరగోళం అయిపోద్దంటూ కూడా సంజన స్టార్ట్ చేసింది. అలాగే అనుకున్నట్టుగానే ఒక 7 గుడ్లనైతే టప 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 తినేసింది. తినేస్తూ కూడా చెప్పింది. బిగ్ బాస్ దగ్గరికెళ్ళింది. బిగ్ బాస్ గతంలో మీరైతే బోర్డేస్తా అన్నారు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డేస్తన్నారు. బోర్డు చాలా పెద్దదేయకండి. నాకు చేయటానికి కంటెంట్ చేయటానికి అలాగే హౌస్‌లో తిరగటానికి ఇబ్బందికరంగా ఉంటది. చిన్న కెప్టెన్ బ్యాడ్జ్‌లాగా చిన్నదివ్వండి. అలాగే ఇస్తే నేను కంటెంట్‌ని ఎక్కువ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పింది. బిగ్ బాస్‌తో చెప్పింది. అంటే కన్నడ బిగ్ బాస్‌లో చేసింది కాబట్టి ఇక్కడ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఒక ఎగ్ తీసుకుంటే ఎటువంటి కంటెంట్ వస్తది? తర్వాత వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో అన్న దాని మీదే ఆవిడ గేమే ఆడుతుంది. గేమ్ ఆడుతుంది కాబట్టి నాకు తెలిసి బిగ్ బాస్ కూడా చిన్నదే బ్యాడ్జ్ లాంటి చిన్నదే ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా జరుగుతుంది. సో, ఇక వాళ్ళు తనూజ ఎగ్స్ తినగానే ఇక హౌస్ మొత్తం అలాగే పెద్ద ఇష్యూ అయితే జరగలేదు కానీ ఎవరికాళ్ళు భోజనం రీతు గానీ, అలాగే తనూజ గానీ భోజనం తినటం అయితే ఆపేశారు. తినటం ఆపేసిన తర్వాత ఇలాంటి పనులు చేయకూడదు, డిస్టర్బెన్స్ వస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎమాన్యూల్‌ని భరణి అన్నాడు. ఇక ఇక ఈ రోజు నుంచి నువ్వు మీ మమ్మీ అయిన సంజనాకి నువ్వు సపోర్ట్ చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఎమాన్యూల్ కూడా అన్నాడు, మా అమ్మ నవ్వుతుంటే నోట్లోంచి కోడిగుడ్డు వాసన ఎక్కువ వస్తూ ఉంటుంది అంటూ కూడా జరిగింది. అలాగే కంపల్సరీ హౌస్‌లో ఆ దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు మాత్రం పెద్దదేయాలి బిగ్ బాస్ అంటూ కూడా అప్పీల్ చేసుకోవడం కూడా జరిగింది. సో, ఇక బిగ్ బాస్ 4గో కెప్టెన్ అవ్వటానికి టాస్క్ అయితే రెడీ చేశాడు బిగ్ బాస్. బిగ్ బాస్‌లో ముగ్గురు వరకు అంటే ఫస్ట్ కెప్టెన్ అయిపోయారు. సెకండ్ కెప్టెన్ 2 సార్లు సెకండ్, థర్డ్ కూడా డిమాండ్ పవన్ అయ్యాడు కాబట్టి ఫోర్త్ కెప్టెన్ ఎవరవ్వాలనే దాని మీద టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచే గేము నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్‌లో గేము కొంచెం టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక బిగ్ బాస్ కూడా తను అప్పీల్ చేసుకుంది. నేను బిగ్ బాస్ 10 ఎగ్స్ తినలేదు, 8 ఎగ్సే తిన్నాను. కడుపులో హెవీగా ఉంది, గొంతు దగ్గర గిల్టీగా ఇబ్బందికరంగా ఉంది. ఒకసారి అలాగే బ్యాడ్జ్ కూడా చిన్న చేయమంది. అలాగే అప్పుడు హరీష్ వచ్చి చెప్పడం జరిగింది. సంజన గారు ఇది నాటీనెస్ కాదు, శాడిజం, సైకోయిజం అంటారు దీన్ని. అర్థం చేసుకోండి. ఇలా చేయటం పద్ధతి కాదు, తప్పు అంటూ కూడా హరీష్ చెప్పడం జరిగింది. బిగ్ బాస్‌లో 4గో కెప్టెన్ అవ్వటానికి టాస్క్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత భరణి గాని, ఎమాన్యూల్ గాని వీళ్ళంతా మాట్లాడుకోవడం జరిగింది. అన్న భరణిని అడగడం జరిగింది. ఈసారి నాకు సపోర్ట్ చేయండి అంటే, లేదు నీకు సపోర్ట్ చేసే లెక్కైతే సంజన గారు మన మాట వినదు. సపోర్ట్ చేయొద్దంటే, లేదు నన్ను కెప్టెన్‌గా చేస్తేనే ఆవిడ నా కంట్రోల్‌లోకి వస్తది, నా మాట వింటుంది అనటం కూడా జరిగింది. అలాగే చిన్న టాస్క్ అయితే పెట్టారు. టాస్క్‌లో ఫస్ట్ వచ్చేటప్పటికి డిమాండ్ పవన్ గెలిచాడు. డిమాండ్ పవన్ గెలిచి కళ్యాణ్ నామినేట్ చేశారు. ఇక్కడి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అయింది. శ్రీజ గెలిచింది. శ్రీజ గెలిచి ఎమాన్యూల్‌ని నామినేట్ చేసింది. ఇక థర్డ్ వచ్చేటప్పటికి భరణి గెలిచాడు. రీతూ చౌదరి, రాము ఉంటే రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ, రీతూ నిన్నెందుకు నామినేట్ చేస్తున్నానో నీకు తెలుసు, ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తెలుస్తుందంటూ రీతూని నామినేట్ చేశాడు. ఫైనల్‌గా రాము 4గో కెప్టెన్ అయ్యాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏందంటే ఫస్ట్ దాంట్లోనే డిమాండ్ పవన్ కళ్యాణ్‌ని ఎందుకు నామినేట్ చేశాడు అన్న దాని మీద పెద్ద గొడవే జరిగింది. కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు. హౌస్‌లో నేను నమ్మే ముగ్గురు వ్యక్తులున్నారు. ఒకటి రీతూ, అలాగే డిమాండ్ పవన్, శ్రీజ. మీరంతా బాగానే ఉన్నారు, కావాలని నన్ను ఎందుకు నామినేట్ చేశారంటూ కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఏడ్చేశాడు కూడా. రీతూ వచ్చి సర్ది చెప్పడానికి కూడా వచ్చింది కానీ తను ఇనే పొజిషన్‌లో లేడు. కళ్యాణు వర్సెస్ డిమాను చాలా ఎమోషనల్ అయింది. నేను వాడిని నమ్మటానికి లేదు. హౌస్‌లో నేను వాడిని ఫ్రెండ్‌గా భావించాను. ఫస్ట్ వీక్ దగ్గర నుంచి ఆ డిమాన్‌కి నేను సపోర్ట్ చేస్తూ వస్తున్నాను. కానీ వాడు కావాలని బెస్ట్ ఫ్రెండ్ అయిన నన్నే ఎందుకు చేశాడంటే డిమాండ్ దానికి చెప్పాడు. నేను నామినేట్ చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు. అందువల్లే నేను నిన్ను నామినేట్ చేశానంటే, అలా ఏం కాదంటే ఫస్ట్ నాకు ప్రయారిటీ రీతూ తర్వాతే ప్రయారిటీ నువ్వంటూ చెప్పడం జరిగింది. అట్లాంటప్పుడు మన మధ్య ఫ్రెండ్‌షిప్ ఎందుకు ఏంటంటూ కూడా ఎమోషనల్‌గా చాలా ఫీల్ అయ్యాడు కళ్యాణ్ అయితే. తర్వాత రీతూ చౌదరి వచ్చి సర్ది చెప్పడానికి వచ్చినా కూడా ఇనే పొజిషన్‌లో లేడు. నువ్వు ఫ్రెండ్ అనుకున్నాను, బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, కాదు. నీ దగ్గర నుంచి నువ్వే రీతూనే లేవనెత్తింది, కళ్యాణ్‌నే నామినేట్ చేద్దామంటూ ఇక అనేటప్పటికి నిజంగా కళ్యాణ్ అనే అతను చాలా అయితే ఫీల్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ కూడా బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా అదే రన్ చేశారు. చాలా ఎమోషనల్ డ్రైవ్ అయితే నడిచింది. దీనివల్ల
కళ్యాణ్‌కి ఎక్కువ మార్కులొచ్చే అవకాశం ఉంది. ఎక్కువ పోలింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆడియన్స్‌లో సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం కళ్యాణ్‌కి ఎక్కువగా ఉంది. దీనివల్ల నష్టపోయేది డిమాండ్ పవన్ నష్టపోవచ్చు. అలాగే రీతూ చౌదరి నష్టపోవచ్చు. కళ్యాణ్ ఏడుస్తుంటే శ్రీజ వచ్చింది. శ్రీజ వచ్చి "కళ్యాణ్ నువ్వు ఏడవద్దు. నాకు హౌస్‌లో నువ్వంటే బాగా ఇష్టం. అలాగే నువ్వు కెప్టెన్ అవ్వలేదని బాధపడొద్దు. నెక్స్ట్ నేను కెప్టెన్ చేసే బాధ్యత నాది" అంటూ శ్రీజ మాటిచ్చే లోపే తనూజ వచ్చి "శ్రీజ ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తావా? నేను కళ్యాణ్‌తో మాట్లాడాలంటూ పర్సనల్ స్పేస్ తీసుకొని మాట్లాడింది. "నువ్వు ప్రతిదానికి కాంపిటీషన్‌లో అట్లా ఫీల్ అవ్వద్దు. అగ్రెసివ్‌గా ఎళ్ళొద్దు. అలాగే ఎమోషన్ అవ్వద్దు" అంటూ తనూజ చెప్పడం జరిగింది. అలాగే రీతూ చౌదరి కూడా ఓదార్చడానికి వస్తే తన మాట కూడా వినలేదు. అప్పుడు రీతూ చౌదరి తను ఎమోషనల్ అయింది. ప్రతిదానికి నువ్వు ఫ్రెండ్ అంటూనే 10 మంది ముందులో ఉన్న హౌస్ మెంబర్స్ మధ్యలో మోసం చేసావనే మాట అనొద్దు. ఎట్టి పరిస్థితుల్లో అది మాట అంటే కరెక్ట్ కాదంటే, "యెస్ అంటాను. మనిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ లేదు, ఏం లేదు" అంటూ కూడా స్టార్ట్ అయింది. ఒక చిన్న విషయం అనేది ఫ్రెండ్స్ మధ్యన గొడవైతే జరిగింది. ఇక గేమ్‌లో రసవత్తరమయంగా గేమ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బిగ్ బాస్‌లో ఆట లేదు, గేమ్ లేదు అనుకున్నాం గానీ 26వ రోజు నుంచి గేమ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆవిడ 8 ఎగ్స్ తింది. దాని గురించి హౌస్‌లో చిన్న గతంలో రెండో రోజు జరిగినట్టే గొడవ జరగలేదు కానీ, బట్ చిన్నగా స్టార్ట్ అయింది కానీ, స్టార్ట్ అయిన తర్వాత ఇక కెప్టెన్సీ ఎలిమినేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ మాత్రం కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ ఎమోషన్‌లో అర్థం ఉందనిపించింది ఆడియన్స్‌కి. అలాగే ఇక బిగ్ బాస్ ప్రోమో కూడా అతనే కట్ చేయడంతో సింపతి బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు కళ్యాణ్‌కి ఎక్కువున్నాయి. ఇది రిపీటెడ్‌గా చెప్తున్నా కూడా జరిగే విషయం అది. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి హాట్‌స్టార్ ప్రెజెంట్ 'రాంబోయ్ ఇన్ లవ్' అని వెబ్ సిరీస్ ఒకటి చేశారు. ఆ టీమ్ హీరోయిన్ వచ్చారు. అలాగే తెలుసు బిగ్ బాస్ హౌస్‌లో హీరోయిన్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటుంటారు. అలాగే హాట్‌స్టార్ కాబట్టి వాళ్ళు హీరోయిన్స్ వచ్చారు. వస్తూ చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. ఈ ఫ్లవర్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళ లవ్ స్టోరీ రివీల్ చేయాలంటూ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి చెప్పారు. అందులో ఎమాన్యూల్ వచ్చేసి తన లవ్ స్టోరీని రివీల్ చేయడం జరిగింది. తను స్టాండప్ కమెడియన్‌గా ఉన్నప్పుడు ఒక 2 ఇయర్స్ తర్వాత ఒక ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు నాకు. ఆ మెసేజ్ చూసుకున్న తర్వాత రిప్లై ఇచ్చాను. ఆ మెసేజ్‌లో "మీ స్టాండప్ కమెడియన్ చాలా బాగున్నారు, బాగా చేస్తున్నారంటూ కూడా చెప్తే, తర్వాత రిప్లై ఇచ్చిన తర్వాత మీ ఫోన్ నంబర్ ఉంటే పెట్టండి అంటూ అవతల నుంచి ఆ అమ్మాయి అడిగింది. అయితే ఆ నంబర్ ఇచ్చాను. తర్వాత ఇద్దరం మాట్లాడుకోవటం కూడా జరిగింది. ఇద్దరు మాట్లాడుకున్న క్రమంలో తను నేను చూడలేదు. చూడకుండానే తను మాట్లాడే విధానాన్ని బట్టి తను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. బట్ డీపీలో వచ్చేటప్పటికి కుక్కపిల్ల బొమ్మో ఏదో పెట్టుకుంది. అందువల్ల తనను చూడలేదు. ఎలా ఉంటదో ఏంటో కూడా తెలీదు. అయినా కూడా తనను నేను పెళ్లి చేసుకుందాం అనుకుని అదే మాటనే ప్రపోజ్ చేశాను. "నీకు ఓకే అయితే చెప్పు. ఇప్పుడే మా అమ్మ, మా నాన్నతో ఫోన్‌లో మాట్లాడిచ్చి పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఆ అమ్మాయికి చెప్పడం జరిగిందంటూ కూడా ఎమాన్యూల్ చెప్పాడు. బట్ ఆ అమ్మాయి స్వతహాగా అయితే డాక్టర్. ఆ అమ్మాయి ఏం చెప్పకుండా, సరే కొంతకాలం ఆగిన తర్వాత చేసుకుందాం అంటూ కూడా, నేను యూకే ఎళ్ళాలి. యూకే ఎళ్ళిన తర్వాత చేసుకుందాం అంటూ కూడా చెప్పింది. అప్పుడు చెప్పిన తర్వాత తను ఎక్కువగా ఫోన్ చేసినప్పుడు షూటింగ్‌లో ఉంటూ, జబర్దస్త్‌లో ఉంటూ ఫోన్ లిఫ్ట్ చేసేవాడిని కాదు. ఆ అమ్మాయిని నెగ్లెక్ట్ చేసేవాడిని. తన మీద కోప్పడేవాడిని, తిట్టేవాడిని. అయినా కూడా తను నా మీద కన్సర్న్‌తో ప్రేమగా నాకు ఫోన్‌లు చేస్తూ ఉండేది. తను ప్రతి పుట్టినరోజుకి కూడా ఒక్కొక్క డ్రెస్ కొంటూ ఉండేవాడిని. ఆ డ్రెస్సు ఏ రోజు కూడా నేను ప్రెజెంట్ చేసింది కానీ, నేను రూపాయి ఖర్చు పెట్టింది లేదు. బట్ నేను కొన్న ప్రతి డ్రెస్ కూడా బీరువాలో పెట్టి, "నీ దగ్గరే బీరువాలో పెట్టు. మన పెళ్ళైన తర్వాత ఆ డ్రెస్ వేసుకొని నీకు చూపిస్తానంటూ కూడా తను చెప్పింది. సింగిల్ ఎన్‌పీ కూడా ఆ అమ్మాయికి నేను ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. బట్ ఆ అమ్మాయి ఎలా ఉంటదో కూడా తెలియకుండా ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. సో, ఆ అమ్మాయి కోసమే ఈ బిగ్ బాస్ ఆడుతున్నాను. రేపొద్దున నేను కప్పు గెలిచి ఆ అమ్మాయి చేతిలో పెట్టాలి. ఇదే నా గోల్ అంటూ కూడా చాలా ఎమోషనల్‌గా చెప్పాడు ఎమాన్యూల్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ హౌస్‌లో. సో, లవ్ స్టోరీ అయితే బావుంది. కంటిన్యూ అవుతుంది ఎమాన్యూల్ లవ్ స్టోరీ. బట్ ఇక లవ్ స్టోరీలు చాలా ఉన్నాయి. లవ్ స్టోరీలు బయటపడాలి. ఎవరెవరికి ఫ్లవర్స్ ఇస్తారు, ఎవరెవరు లవ్ స్టోరీలు బయటపడాలనేది చాలా యాంక్సైటీగా ఉంది ఆడియన్స్‌కైతే. సో, ఇది 26వ రోజు బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన హోల్ స్టోరీ. నేను ఫస్ట్ దగ్గర నుంచి చెప్తూనే వస్తున్నాను. 25 రోజులు బిగ్ బాస్ హౌస్‌లో పెద్దగా ఏమీ జరగలేదు. కంటెంట్ కూడా ఏం క్రియేట్ అవ్వలేదు. ఒక షాంపూ, కండిషనర్, అలాగే కోడిగుడ్డు పోయిందనే టాస్కు, అలాగే చిన్న చిన్న టాస్క్‌లు ఆడారు తప్ప కంటెంట్ అయితే క్రియేట్ అవ్వలేదు. ఆడియన్స్‌కి కావాల్సిన కంటెంట్ అయితే బిగ్ బాస్ హౌస్‌లోంచి గత 25 రోజులుగా రాలేదు. 26వ రోజు నుంచే కంటెంట్ అయితే కొత్త కంటెంట్ వస్తుంది. చాలా ఎమోషనల్ రేవ్ వస్తుంది. అందువల్ల బిగ్ బాస్ హౌస్ 26వ రోజు నుంచైనా బావుంటుందేమో అనిపిస్తుంది. ఇక ఎవరైతే కొత్తగా వస్తున్నారో కామనర్స్ నలుగురు గానీ, అలాగే సెలబ్రిటీలు ఇంకో 5గురు గానీ వస్తున్నా అన్నారు. ఇంతవరకు వాళ్ళని ఎవరిని ప్రవేశపెట్టలేదు. ఇక వాళ్ళొస్తే ఇంకా గేమ్ బావుండొచ్చని నా అభిప్రాయం. సో, భరణి మీద అయితే అంచనాలు భారీగా తగ్గుతున్నాయి. ఎందుకంటే భరణిని ఎక్కువగా ఇష్టపడే ఎమాన్యూల్ గానీ, తనూజ గానీ తన గ్రాఫ్ పడిపోతుందని వాళ్ళే చెప్పడం కూడా జరుగుతుంది. ఇక ఎమాన్యూల్ అయితే మాస్క్ ఏసుకొని ఆడుతున్నారని అటు ఆడియన్స్‌కి తెలుస్తుంది. ఇటు చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఆడేవాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే
ప్యూర్ ఒరిజినల్ ఇమాన్యుల్ అయితే బయటకు వచ్చి ఆడలేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఎవరి దగ్గర ఎలా ఉండాలనేది అతను జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఇక సంజన వచ్చేటప్పటికి ప్యూర్ కంటెస్టెంట్. ఆవిడ బిగ్ బాస్‌కి కావాల్సిన కంటెంట్ ఏది ఇవ్వాలో ఆవిడకి తెలుసు. అందువల్ల నాకు తెలిసి చివరి వరకు కూడా సంజన బిగ్ బాస్ హౌస్‌లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిమాండ్ పవన్ కూడా అటు రీతు లవ్‌లో పడిపోయి ఆట ఆడుతున్నాడా, లేకపోతే లవ్‌లోనే ఎక్కువ చేస్తున్నాడా అనేది డిమాండ్ పవన్ చెక్ చేసుకోవాలి. గతంలో నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. ఇక తనూజ వచ్చేటప్పటికి ఎమోషనల్ అయిపోతుంది. ఫస్ట్ దగ్గర నుంచి అనుకున్నాం. తను ఎమోషనల్‌గా డ్రైవ్ అవుతుంది. ఆవిడ కూడా గేమ్ మీద కాన్సంట్రేషన్ చేయాలి. ఇక కళ్యాణ్ వచ్చేటప్పటికి గతంలో చూసుకున్నా ఇప్పటికి కళ్యాణ్ ఇంకా ఆట పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఈ వారం నుంచి నాకు తెలిసి 4, 5 వారాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాము టాస్క్‌లు అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఫిజికల్ టాస్క్ బాగా ఆడుతున్నాడు. ఈ వారం కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఇంకో 4, 5 వారాలు అతనికి తిరగలేదని చెప్పుకోవచ్చు. అలాగే సుమన్ శెట్టి గత 2, 3 వారాలు కూడా సరిగ్గా ఆడలేదు. కానీ చాలా పికప్ అయ్యాడు. అతను కూడా చాలా గేమ్ ఆడతాడు. కామనర్‌గా వచ్చిన దివ్య కూడా చాలా బాగా ఆడుతుంది. సో ఇది 26వ రోజు బిగ్ బాస్ హౌస్ మీద నా రివ్యూ. మీకు నచ్చిన కంటెస్టెంట్ కానీ, అలాగే బిగ్ బాస్ హౌస్ మీద మీ అభిప్రాయాలు కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.